హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో ఉన్న ఈ అంతర్గత కుమ్ములాటలతో ఒక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది సార్. కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఒక కామెంట్ చేశారు సార్. హిమాచల్ ప్రదేశ్ సీన్ తెలంగాణలో కూడా పునరావృతం అవుతుంది అని చెప్పి ఒకసారి బయట లక్ష్మణ్ గారు బయట ప్లే చేయండి. ఇంకా చాలా బయట వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మిగతా చెప్పి వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాజధానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎటువంటి అనుమానం లేదు, అదే పరిస్థితి అని చెప్పి అంటే అదే పని చేస్తారనే కదా. అంతే కదా సార్. ఆపరేషన్ లోటస్ మహారాష్ట్రలో చేశారు, కర్ణాటకలో చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, ఉత్తరాఖండ్లో చేశారు, అరుణాచల్ ప్రదేశ్లో చేశారు, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో చేస్తున్నారు, రాజస్థాన్లో ప్రయత్నించారు. తెలంగాణలో చేయకుండా బీజేపీ ఊరుకుంటుందా? అందువల్ల బీజేపీ ఆ ప్రయత్నమే చేస్తుందని ఇండైరెక్ట్గా లక్ష్మణ్ చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్లో పరిస్థితులు ఉంటాయంటే కాంగ్రెస్లో ఉండవచ్చు, కాదని అంటలేను. కాంగ్రెస్లో పరిస్థితులు ఉండడం ఒకటే కారణం కాదు కదా. కాంగ్రెస్లో పరిస్థితులు ఉన్నా కూడా మీకు రాజస్థాన్లో ప్రభుత్వం మారలే, గమనించారు. 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఇక అక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్ నాయకత్వంలో. కానీ బీజేపీ ఆపరేషన్ లోటస్ చేయలే, అంటే పూర్తి స్థాయిలో చేయలే. ఎందుకంటే వసుంధరా సింధియా సహకరించలే అని అది అశోక్ గెహ్లోట్ కూడా బహిరంగానే చెప్పాడు. బియాండ్ ఎ పాయింట్ జాతీయ నాయకత్వం ప్రయత్నించిన స్థానికంగా బలమున్న వసుంధరా సింధియా ఈ ఫిరాయింపు రాజకీయాలు వ్యతిరేకించడం వల్ల అశోక్ గెహ్లోట్ మిగిలిపోయాడు. అయినా చెప్పాడు, ఇది నేను మా పార్టీలోనే నాపై తిరుగుబాటు చేసినప్పుడు వసుంధరా సింధియా ఒక ప్రిన్సిపల్ పొజిషన్ తీసుకొని ఇలాంటి రాజకీయ ఫిరాయింపులను అంగీకరించా అనడం వల్ల నా ప్రభుత్వం నిలబడ్డదని అశోక్ గెహ్లోట్ చెప్పాడు. అలాగే మీకు అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో ఓడిపోతున్నప్పుడు కూడా ఆయన ఏం చేయలే. అందువల్ల చరిత్రలో అందరూ ఆపరేషన్ లోటస్లో చేస్తారని రూల్ ఏం లేదు, వాజ్పేయి చేయలే కదా. సో అందువల్ల వాజ్పేయి మోడీకి ఆదర్శం కాదు, మనం ఏం చేయలేం దానికి. సో వాజ్పేయి మోడీకి ఆదర్శం కాదు, మోడీకి ఆదర్శం ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్ ప్రధానమంత్రుల టైంలో అనేక ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాన్ని కూలగొట్టిన చరిత్ర ఉంది. అందువల్ల మోడీకి వాజ్పేయి కన్నా ఇందిరాగాంధీ ఆదర్శం ఉంటే మనం ఏం చేయగలం. అందువల్ల తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ప్రతి బీజేపీ ఏతర ప్రభుత్వం చివరకు తమ మిత్రుల ప్రభుత్వం ఉన్నా బీజేపీ సహించదు. దానికి ఉదాహరణే నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా కూడా జేడీయూను బలహీనపరిచింది. శివసేనతో కలిసి బీజేపీ అధికారం ఉన్న సమయంలో కూడా శివసేనను బలహీనపరిచింది. ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. అందువల్ల అల్టిమేట్గా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కొరకు ఇలాంటి ఆపరేషన్ లోటస్లు అన్ని దేశమంతటా చేస్తుంది, తెలంగాణలో కూడా చేస్తుంది. అందుకు కాంగ్రెస్లోని అంతర్గత పరిస్థితులు దోదం చేయవా అంటే ఆ కాంగ్రెస్ ఏమున్నది, ఇలా బీఆర్ఎస్లో నుంచి నిన్నటిదాకా కేసీఆర్ తిరుగులేని నాయకుడు, ఇవాళ ఓడిపోవడంతో బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడం లేదా? అందువల్ల రాజకీయాల్లో రేపు బీజేపీకి ఈ పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ బలైన పడనీయని దేశంలో ఇవాళ దాకా మోడీకి వీర విధేయులుగా దేశం కోసం ధర్మం కోసం మాట్లాడిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వైపు పోరా? అందువల్ల ఇది మన రాజకీయాల్లో కాంగ్రెస్ నాయకులంతా బీఆర్ఎస్లో చేరలేదా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి చూడడం లేదా? అందువల్ల ఎవరికి అధికారం ఉండడం వల్ల నడుస్తుంది, కొంతకాలం నడుస్తుంది. ఎన్నడో ఒక రోజు మళ్ళీ వాళ్ళు కూడా అదే పరిస్థితికి వస్తారు. అనేక దశాబ్దాల పాటు కాంగ్రెస్ రాజ్యం నడిచింది. మనం చూడలేదు, రామ్లాల్ ఉపయోగించుకొని ఎన్టీ రామారావును తొలగించడం నుంచి మొదలుకొని 50వ దశకంలోనే ప్రారంభమైంది. కేరళలో ఈఎంఎస్ నంబూదిరిపాద్ ప్రభుత్వాన్ని తొలగించడం నుంచి మొదలుకొని. సో ఇన్ని చూసినాం. ఏం జరిగింది చివరకు కాంగ్రెస్ పరిస్థితి? 50 సీట్లు తెచ్చుకోవడం కష్టమవుతుంది. అందువల్ల రాజకీయాల్లో తమకు అధికారం ఉన్న సమయంలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవస్థల్ని విధానాలు దుర్వినియోగం చేస్తే తర్వాత అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తనకు బలం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీడీపీ ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నాడు. ఇప్పుడు తన ఎమ్మెల్యేలు కాపాడుకోవడం కష్టమవుతుంది, ఇప్పుడు తన ఎంపీలను కాపాడుకోవడం కష్టమవుతుంది, తన నాయకులు నిలుపుకోవడం కష్టమవుతుంది. ఎవరు పోతారో రోజు టెన్షను, ఎవరు తనకు చెప్పకుండా పోయి సీఎంను కలుస్తారో తెలియదు. చెప్పి కలవనట్టు కూడా ఇంటలేరు, వాళ్ళు వెళ్ళి చెప్పకుండా వెళ్ళి కలుస్తున్నారు. సో అందువల్ల రాజకీయాలు అలాగే ఉంటాయి, మన చేత పనులు మనకే గుర్తుంటాయి.